ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి శ్రీవారి యొక్క దర్శనానికి మనకి ఏప్రిల్ నెలలో కానీ, అదేవిధంగా మే నెలలో కానీ, జూన్ నెలలో కానీ, ఈ 3 నెలల్లో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, మనకి సాధారణంగా సమ్మర్ అనగానే చాలామంది స్కూల్ హాలిడేస్ కానీ, అదేవిధంగా కాలేజ్ హాలిడేస్ కానీ ఇవ్వడంతో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి ఎటువంటి దర్శన టికెట్లు కూడా ఆన్లైన్లో కానీ, అదేవిధంగా ఆఫ్లైన్లో కానీ ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా బుక్ చేసుకోవాలి, శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవాలి. మనకు ఇప్పుడైతే ప్రజెంట్ సమ్మర్ కాబట్టి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవాలని చాలామంది శ్రీవారి భక్తులు ఆలోచిస్తూ ఉంటారు. ఇందులో సగం పైగా చాలామందికి ఎటువంటి దర్శన టికెట్ కూడా లేకుండా నేరుగా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి దర్శన టికెట్లు ఎక్కడెక్కడ ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు, రూమ్స్ అన్నది ఏ టైంకి తీసుకోవాలి, రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు, శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవాలి, మనకి 300 రూపాయల దర్శన టికెట్ అన్నది తిరుమలలో మనకి ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు అనేటువంటి ఎన్నో క్వశ్చన్స్ మాత్రం ఈ శ్రీవారి భక్తులకి అయితే ఉంటుందండి. అదేవిధంగా సమ్మర్లో పిల్లలతో కానీ, అదేవిధంగా పెద్దవాళ్ళతో కానీ మీరందరూ కూడా టూర్ ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఫ్యామిలీతోటి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటిది కొద్దిగా టెన్షన్ అయితే మీ అందరికీ ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్లుగా ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు ఒక మంచి గైడ్గా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ముందుగా తిరుపతి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, మీ దగ్గర ఎటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్ మీ దగ్గర లేదనుకోండి, అప్పుడు ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం అయితే చెప్తానండి. మనకి ట్రైన్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే మీరు తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే శ్రీవారి యొక్క ఉచిత దర్శన టోకెన్స్ ఇచ్చేటువంటి ప్లేస్ వచ్చేసి మనకి విష్ణు నివాసం అండి. ఇది మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణు నివాసం ఉంటుంది. మీకు ఒక ల్యాండ్ మార్క్ కింద మీకు ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే ఉంటుందండి. ఈ ఐరన్ బ్రిడ్జ్ అన్నది మీకు రైల్వే స్టేషన్కి, అదేవిధంగా విష్ణు నివాసానికి కనెక్ట్ అయి ఉంటుందండి. ఒక ల్యాండ్ మార్క్. ఒకవేళ తెలియకపోయినా మీరు అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ప్లేస్ వచ్చేసి విష్ణు నివాసం. అక్కడ మనకి నైట్ 9 గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క ఉచిత దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిల్నే ఎస్ఎస్డి టోకెన్స్ అంటారు. ఇది మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే మీరు ఉచితంగా పొందడానికి అవకాశం ఉంటుందండి. మీరు విష్ణునివాసంలో రెడీ అవ్వడానికి కావాలి బట్టి సకల సదుపాయాలు కూడా మీకు అక్కడ ఉంటాయి. ఎందుకంటే నైట్ టైం వెళ్తారు కాబట్టి పిల్లలతో కానీ, పెద్దలతో కానీ మీ లగేజ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా విష్ణునివాసంలో మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి స్వామివారి యొక్క ఉచిత ప్రసాదం కూడా అక్కడ పెట్టడం జరుగుతుందండి. అదేవిధంగా మీరు రెడీ అవ్వడానికి కావాలి బట్టి సకల సదుపాయాలు అక్కడ ఉంటాయి. అంటే వాష్రూమ్లు కానీ, బాత్రూమ్లు కానీ, అదేవిధంగా కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి కానీ, పడుకోవడానికి కానీ మీకు సకల సదుపాయాలు కూడా విష్ణు నివాసంలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి అక్కడ నైట్ 9 గంటలకు ఇచ్చేటువంటి స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్ తీసుకుని మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్ఎస్డి టోకెన్స్ అంటే మనకి టైమ్ స్లాట్ టోకెన్స్ అండి. దీని మీద టైమింగ్ ఉంటుంది. మీకు ఆధార్ కార్డుని చూపించిన వెంటనే మీకైతే ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ మీద మీరు శ్రీవారి యొక్క దర్శనానికి తిరుమల కొండపైకి ఏ టైంకి క్యూ లైన్లోకి రావాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఆ టోకెన్ మీద ఉంటుందండి. ఆ టైంకి 1 అవర్ ముందు మీరు వెళ్ళి స్వామివారి యొక్క క్యూ లైన్లో నుంచుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి జయ విజయాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారి యొక్క దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మీకు 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే ఎటువంటి టోకెన్స్ అవసరం లేదండి. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచుని ఎవరికి వాళ్ళు టోకెన్ అన్నది తీసుకోవాల్సి. ఇది ఒక ప్లేస్ అండి. మనకి రెండో ప్లేస్ వచ్చేసి మనకి అంటే బస్సులో ఎవరైతే వస్తున్నారో, లేదా మీకు ఇక్కడ విష్ణు నివాసంలో టోకెన్ దొరకలేదనుకోండి, రెండో ప్లేస్ వచ్చేసి మనకి బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న మనకి శ్రీనివాసం ఉందండి. మనకి బస్ స్టాండ్కి ఆపోజిట్ అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదండి, దానికి ఆపోజిట్ మనకి శ్రీనివాసం ఉంటుంది. శ్రీనివాసంలో కూడా మనకి స్వామివారిక ఈ ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ కూడా సేమ్ టైమింగ్ మనకు నైట్ 9 గంటల నుంచి కూడా ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు రెడీ అవ్వడానికి, స్నానం చేయడానికి, వాష్రూమ్లో, బాత్రూంలో ఇవన్నీ కూడా మీకు అక్కడ కూడా అందుబాటులో ఉంటాయి. అక్కడ కూడా మీరు సేపు బాత్రూమ్ కానీ, వాష్రూమ్ కానీ అని వాడుకుని టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ కూడా 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు అవసరం లేదు, కానీ 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచి టోకెన్ అయితే తీసుకోవాలండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారండి, సార్ మేము ట్రైన్ అన్నది నైట్ 10 గంటలు దిగుతాం, 11 గంటలు దిగుతాం, లేదా మార్నింగ్ టైం దిగుతాం, కాకపోతే టోకెన్ అన్నది మాకు ఏ విధంగా దొరుకుతుందని అడుగుతున్నారండి. మనకి టోకెన్ అన్నది ప్రతిరోజు కూడా నైట్ 9 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే ఎండింగ్ టైం అంటూ ఏముండదు సార్.
ఎన్ని టోకెన్లు వాళ్ళ దగ్గర ఉంటే అన్ని టోకెన్స్ కూడా కంప్లీట్ అయిపోయే వరకు కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక గంటలో కంప్లీట్ అయిపోవచ్చు, లేదా ఒక 5 గంటలు 6 గంటల వరకు కూడా టోకెన్స్ అన్నది మనకు అందుబాటులో ఉండొచ్చు. ఎందుకంటే తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తుల మీద ఈ టోకెన్స్ అన్నది డిపెండ్ అయి ఉంటుందండి. పర్ డేకి వచ్చేసి మనకి ఇంచుమించుగా 18,000 నుండి 25,000 వరకు కూడా ఈ ఉచిత టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టోకెన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే ఈ టోకెన్ తీసుకోవడం వల్ల కొంచెం తొందరగా శ్రీవారి యొక్క దర్శనం అయితే అవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి మూడో ప్లేస్ వచ్చేసి ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి కాలినడకన శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో, అంటే చాలామంది ఏంటంటే మొక్కుబళ్ళు ఉంటాయి, కాలినడకని మీరు తిరుమల వెళ్ళాలి అని అనుకుంటారు. చాలామంది ఏంటంటే 2 మార్గాలు ఉంటాయండి మనకి కాలినడకన. అంటే ఒకటి అలిపిరి మెట్ల మార్గం, 2 శ్రీవారి మెట్టు. ముందైతే అలిపిరి మెట్ల మార్గం అని చెప్తాను. అలిపిరి మెట్ల మార్గం అన్నది మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుందండి. మనకి టోకెన్స్ అన్నది అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మనకి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ కూడా ఎన్ని టోకెన్స్ అందుబాటులో ఉంటే అన్ని టోకెన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మనకి ఎండింగ్ టైం అంటూ ఏముంటుందండి. అదేవిధంగా అక్కడ కూడా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలు అయితే ఈ స్వామివారి యొక్క ఉచిత దర్శన టోకెన్ ద్వారా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్ నుంచుని టోకెన్ అన్నది తీసుకోవాలని. దీనికోసం మీకు ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఒరిజినల్ కాపీ అన్నా పర్వాలేదు, అదేవిధంగా జిరాక్స్ అయినా పర్వాలేదు. ఒక్కొక్కసారి ఫోన్లో చూపించినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఫోన్లో ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా స్వామివారిక ఈ ఎస్ఐడి టోకెన్స్ అన్నది మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 4వ ప్లేస్ వచ్చేసి మనకి శ్రీవారి మెట్టు అండి. ఇది శ్రీవారి మెట్టు అంటే మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి శ్రీవారి మెట్లు అంటే కొంచెం షార్ట్ కట్ అండి. అంటే అలిపిరి మెట్లు ఎక్కడానికి మనకి ఇంచుమించుగా 4 గంటల నుండి 5 గంటల సమయం పడితే, అంటే చాలామంది శ్రీవారి భక్తులు అయితే 3 గంటల్లోనే అలిపిరి మెట్లు అయితే ఎక్కడం జరుగుతుంది. కాబట్టి నేను మ్యాక్సిమం టైం చెప్తున్నాను అండి, 4 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది పెద్దవారు అయితే. అదేవిధంగా మనకి ఎక్కడ కూడా మీరు టోకెన్ తీసుకున్న తర్వాత మీకు లగేజ్ ఉంటుంది కదండి. అలిపిరి అయితే మీరు అలిపిరి ద్వారా వెళ్తున్నప్పుడు చాలామంది కాలినడకన వెళ్తారు. కాబట్టి మీకు లగేజ్ని కూడా క్యారీ చేసుకుని మెట్ల ద్వారా మీరు తిరుమల కొండపైకి చేరుకోవడం కొంచెం ఇబ్బంది. కాబట్టి మీరు అలిపిరి మెట్ల మార్గం వద్ద మనకి లెఫ్ట్ సైడు, అంటే అలిపిరి మెట్లు స్టార్ట్ అవుతాయి కదండి, దాని పక్కనే మనకి లెఫ్ట్ సైడు ఉచిత లగేజ్ కౌంటర్ అందుబాటులో ఉంటుందండి. మీకు లగేజ్ని అక్కడ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ అయితే తిరుమల కొండపైకి రావడం జరుగుతుందండి. అంటే టీటీడీకి సంబంధించిన బట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీ లగేజ్ని అంతా కూడా తిరుమల కొండపైన మీరు ఎక్కడైతే మెట్లు ఎండ్ అవుతాయో అక్కడ జిఎన్సి టోల్ గేట్ దగ్గరలో మనకి మీ లగేజ్ని అయితే వాళ్ళు తీసుకురావడం జరుగుతుందండి. అక్కడ ఉచిత లగేజ్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. మీకు ఇక్కడ మీరు లగేజ్ ఇచ్చినప్పుడు మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఫేస్ని స్కాన్ చేసి మీకు ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్లిప్ని మీరు మెట్లు అంతా ఎక్కేసిన తర్వాత అక్కడ జిఎన్సి దగ్గరికి వెళ్ళినట్లయితే మీ యొక్క ఉచిత లగేజ్ అన్నది ఈ టోకెన్ చూపించినట్లయితే మీ లగేజ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే మెట్ల ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు అయితే లగేజ్ తోటి, అదేవిధంగా చిన్నపిల్లలతోటి పెద్దవారితోటి మెట్లు ఎక్కడం అన్నది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. మీకు లగేజ్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్ల దగ్గర కూడా అక్కడ కూడా అంతే అండి. మనకి శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు మనకి రైట్ సైడు ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ కూడా మీకు లగేజ్ ఇచ్చినట్లయితే టీటీడీకి సంబంధించిన బట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీరు శ్రీవారి మెట్లు అన్నీ కూడా ఎక్కేసిన తర్వాత మనకి అక్కడ మన లగేజ్ కౌంటర్ అయితే రావడం జరుగుతుందండి. అక్కడ కూడా మీ లగేజ్ని తీసుకుని మీరు శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ శ్రీవారి మెట్టు దగ్గర మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి ఓపెన్ అయి ఉంటుందండి. టోకెన్ కూడా ఉదయం 6 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఇచ్చేటువంటి టోకెన్స్ వచ్చేసి మనకి దివ్య దర్శన్ టోకెన్స్ అండి. కాకపోతే అక్కడ నేమ్ కూడా ఎస్ఎస్డి టోకెన్స్ అని ఉంటాయి. ఏదైనా పర్వాలేదు, మీరు అక్కడ మీ యొక్క ఆధార్ కార్డుని చూపించినట్లయితే టోకెన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా ఎండింగ్ టైం అంటూ ఏముండదు. ఎన్ని టోకెన్స్ వాళ్ళ దగ్గర ఉంటే అన్ని టోకెన్స్ కూడా కంప్లీట్ అయిపోయే వరకు కూడా శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ ఎవరైతే టోకెన్ తీసుకుంటారో శ్రీవారి మెట్టు దగ్గర మీరు తప్పనిసరిగా 1200 మెట్టు దగ్గర మాత్రం తప్పనిసరిగా దాన్ని స్కాన్ చేయించాలండి. స్కాన్ చేయించిన తర్వాత మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే శ్రీవారి మెట్టు దగ్గర టోకెన్ తీసుకుని వాళ్ళ ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ, లేదా ఏపీఎస్ఆర్టీసీ బస్సు ద్వారా కానీ, లేదా శ్రీవారి ఉచిత బస్సులు కూడా మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి శ్రీవారి మెట్టుకు అయితే అందుబాటులో ఉంటాయండి. మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి శ్రీవారి మెట్లు అయితే 18 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మనకి మీరు అక్కడికి వెళ్ళాలంటే మనకి రైల్వే స్టేషన్కి బయటకు వచ్చిన తర్వాత ఒక 50 మీటర్ల దూరంలో శ్రీవారి మెట్టుకు వెళ్ళడానికి మనకి బస్ స్టాండ్ అయితే అందుబాటులో ఉంటుందండి. అక్కడ తప్ప బస్సులు ఇంకెక్కడ ఆగవు. ఒకవేళ మీకు తెలియకపోతే అడగండి. మీరు రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి పక్కనే మనకి శ్రీవారి మెట్టుకు వెళ్ళేటువంటి
ఈ బస్ స్టాండ్ ఉంటుందండి, పైన ఉంటుంది బాగా, మనకి పెద్దగా కనిపించదు. అంటే పోస్ట్నే యాడ్ ఉంటుంది, యాడ్ పైన చిన్న నేమ్తో శ్రీవారి మెట్టికి వెళ్ళేటువంటి బస్ స్టాండ్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మనకి శ్రీవారి యొక్క ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయండి. అంటే దేవస్థానం సంస్థ బట్టి ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ అంటే ఆటోలు కానీ, అదేవిధంగా జీపులు కానీ అందుబాటులో ఉంటాయి. మీరు సాధ్యమైనంత వరకు కూడా ఉచిత బస్సులు ఎక్కడానికి ట్రై చేయండి. ఒకవేళ అవి దొరకకపోతే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అయితే ఈచ్ పర్సన్ దగ్గర 40 రూపాయలు తీసుకుని శ్రీవారి మెట్టుకి అయితే తీసుకురావడం జరుగుతుంటుంది. అక్కడ వచ్చిన తర్వాత మీరు టోకెన్ అయితే తీసుకుని, టోకెన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా 1200 మెట్టు దగ్గర మాత్రం స్కాన్ చేయించుకుని తర్వాత మీరు పైకి వెళ్ళినట్లయితే మీకు ఆ లగేజ్ని కింద ఇస్తారు కదండి. మీ లగేజ్ తిరుమల కొండపైకి వచ్చి ఉంటుంది. అక్కడ మీకు ఆ స్లిప్ని చూపించి, అంటే లగేజ్ ఇచ్చినప్పుడు మనకి ఒక స్లిప్ ఇస్తారు కదా, రిసిప్ట్, ఆ రిసిప్ట్ని చూపించి మీ యొక్క లగేజ్ని తీసుకుని మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఎవరైతే స్వామివారికి దర్శనం టికెట్ బుక్ చేసుకోలేదో ఆటోమేటిక్గా వీళ్ళకి రూమ్ అన్నది దొరకదు కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకోరు కాబట్టి, వాళ్ళు ఏదో ఆన్లైన్లో స్వామివారికి దర్శనం బుక్ చేసుకున్నప్పుడు శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆన్లైన్లో కూడా అకామిడేషన్ దొరకకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపై ఉన్న సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే, అంటే సిఆర్ఓ ఆఫీస్ అండి మనకి ఉదయం 5 గంటల నుంచి కూడా ఓపెన్ అయి ఉంటుంది, నైట్ 11 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ రన్నింగ్లో ఉంటుందండి. మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకైతే ఆఫ్లైన్లో స్వామివారి యొక్క రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది తిరుమల కొండపైన. అక్కడ మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మనకి ఆఫ్లైన్లో స్వామివారి యొక్క రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ తీసుకోవాలంటే మీకు ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందండి. మీ ఆధార్ కార్డు చూపించి ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్ట్రింగ్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రింగ్ చేసుకోవాలంటే మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక లైన్ అయితే ఉంటుందండి. చాలామంది శ్రీవారి భక్తులు ఉంటారు లైన్లో, కాకపోతే ఆ లైన్ను చూసి మీరు భయపడొద్దు. ఆ లైన్ అన్నది మనకు ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అంతా క్లియర్ అయిపోతుందండి. ఎందుకంటే ఎట్ ఏ టైం ఒకేసారి ఒక 100 మందిని రిలీజ్ చేస్తారండి. ఈ 100 మంది కూడా రూమ్స్ ఇచ్చేటువంటి లోపల గదిలోకి వెళ్ళిన తర్వాత మనకి లోపల కూడా ఇంచుమించుగా 5 నుండి ఒక 10 వరకు కౌంటర్లు ఉంటాయండి. ఈ కౌంటర్లో ఒక కౌంటర్లో 10 మంది ఉన్నా కూడా ఇంచుమించుగా ఆ రూమ్లో ఒక 100 మంది వరకు కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి ఆ 100 మంది యొక్క రూమ్కి సంబంధించిన బట్టి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మరొక 100 మందిని 200 మంది రిలీజ్ చేస్తుంటారు. కాబట్టి మీరు అక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి లైన్ చూసి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు. మనకు ఒక హాఫ్ అన్ అవర్లో లైన్ అంతా కూడా క్లియర్ అయిపోతుంటుందని ఎప్పటికప్పుడు. కాకపోతే తిరుమల కొండపైన రూమ్స్ అన్నది తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ముందు రూమ్ కోసం మీరు అందరూ కూడా కింద ఫస్ట్ ఫ్లోర్లో లైన్లో నిల్చొని మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అంటే 2 అవర్స్ నుండి 3 అవర్స్ లోపు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఉదాహరణకి ఏఎన్సీ అని, జిఎన్సీ అని, ఎస్ఎన్సీ అని ఇలా రకరకాల నేమ్ తోటి స్వామివారి యొక్క కాటేజ్ ఉంటాయండి. మీరు ఆ కాటేజీలకు వెళ్ళిన తర్వాత అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాయి. ఆ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి మీకు వచ్చేటువంటి రూమ్కి తగ్గటువంటి అమౌంట్ అన్నది మీరు అక్కడ కట్టవలసి ఉంటుందండి. అక్కడ కూడా మీరు ఆన్లైన్లో కట్టాలి. అంటే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, యూపీఐ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ అమౌంట్ అన్నది మీరు కట్టాలండి. ఉదాహరణకి 50 రూపాయల రూమ్కి గాను మీరు 550 రూపాయలు రూమ్ కోసం డిపాజిట్ చేయాలి. 500 రూపాయలు ఎందుకంటే మనకి రూమ్ అన్నది 24 గంటలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మీరు 24 గంటల తర్వాత రూమ్ ఖాళీ చేసిన తర్వాత 50 రూపాయలు రూమ్కి సంబంధించిన అమౌంట్ అన్నది కట్ చేసుకుని మిగిలినటువంటి 500 రూపాయలు మీకు డిపాజిట్ చేయడం జరుగుతుంది. అది కూడా 4 రోజుల నుండి 7 రోజుల లోపు అయితే మీరు ఇచ్చినటువంటి అకౌంట్ ఏదైతుందో అకౌంట్కి అయితే ఆటోమేటిక్గా అమౌంట్ అన్నది రీఫండ్ అవుతుందండి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర మీరు అమౌంట్ కట్టిన తర్వాత మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ స్లిప్ను పట్టుకుని వచ్చి తాళా ఇచ్చేటువంటి గది ఉంటుందండి. ఆ గది దగ్గరికి వచ్చిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మరొకసారి నోట్ చేసుకొని మీకు తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. తాళా ఇచ్చిన తర్వాత మీకు కేటాయించినటువంటి రూమ్కి మీరు వెళ్ళి ఆ రూమ్లో అయితే విశ్రాంతి తీసుకొచ్చండి. రూమ్లో ఎంతమంది ఉండొచ్చు అనేటువంటి విషయానికి వస్తే 4 నుండి 6 వరకు ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అయితే కంఫర్ట్గా ఉండొచ్చు. మనకి అందులోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, అదేవిధంగా హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. లేదా మనం ఎక్కడ కాటేజీలు తీసుకున్నామో, ఎక్కడ రూమ్ అయితే తీసుకున్నామో ఆ రూమ్ దగ్గరలోనే మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా తలనీలాలు సమర్పించడానికి మనకి మీరు ఎక్కడైతే రూమ్ తీసుకుంటారో దాని దగ్గరలోనే మీరు తలనీలాలు సమర్పించేటువంటి ప్లేస్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి స్వామివారి యొక్క మొక్కుబళ్ళు ఏమైనా ఉంటే చెల్లించుకుని తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇది ప్రాసెస్ అండి. మీకు తిరుమల కొండపైన కూడా రూమ్ అన్నది దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి సిఆర్ఓ ఆఫీస్కి దగ్గరలోనే మీకు ఒక 50 మీటర్ల దూరంలో మనకి
ఇదేంటి యాత్రి సదన్ ఉందండి. యాత్రి సదన్ మీకు తెలియకపోతే CRYP దగ్గర అడగండి. అక్కడ మీకు అయితే ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డుని చూపించినట్లయితే మీకు ఉచితంగా లాకర్తో పాటు ఒక బెడ్షీటు, అదేవిధంగా ఒక సాప్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీరు రెడీ అవ్వడానికి బాత్రూమ్లు, వాష్రూమ్లు, స్నానం చేయడానికి, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి, అదేవిధంగా మీరు తలనీలాలు సమర్పించడానికి, అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా దాని పక్కనే మనకి పెట్టడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా సకల సదుపాయాలు మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఉచితంగా లాకర్ తీసుకునేటువంటి ప్లేస్లోకి మీరు వెళ్ళండి. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మినిమం రూమ్ కోసం ఇద్దరికన్నా ఎక్కువ ఉండాలండి. సింగిల్గా వెళ్ళేటువంటి వ్యక్తులకైతే రూమ్ అయితే ఇవ్వరు. అదేవిధంగా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకైతే రూమ్ కూడా ఇవ్వరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సింగిల్గా వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడికి వెళ్ళండి. ఒకవేళ ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉచితంగా లాకర్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి బస్సులో వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్ వచ్చేసి బాలాజీ బస్ స్టాండ్ అండి. దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగే మనకి పద్మనాభ నిలయం. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే బస్సులో వచ్చిన వాళ్ళే కదండి, బస్సులో వచ్చినా రాకపోయినా సరే మీకు బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే అక్కడ పద్మనాభ నిలయం ఉంటుంది. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మీరు రెడీ అవ్వడానికి సకల సదుపాయాలు అన్నీ అక్కడ అందుబాటులో ఉంటాయండి. బాత్రూమ్లు, వాష్రూమ్లు, పడుకోవడానికి, అదేవిధంగా విశ్రాంతి తీసుకోవడానికి, స్వామివారికి అన్నప్రసాదం అన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. అదేవిధంగా రామ్ బగీచా బస్ స్టాండ్ దగ్గరే, అంటే మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత రెండో బస్ స్టాండ్ వచ్చేసి రామ్ బగీచా బస్ స్టాండ్ అండి. రామ్ బగీచా బస్ స్టాండ్ దగ్గరలో కూడా మనకి ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ మనకి అందుబాటులో ఉంది. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డును చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇదంతా కూడా ఆఫ్లైన్లో మనకి ఇచ్చేటువంటి శ్రీవారి యొక్క దర్శనాలు, అదేవిధంగా రూమ్స్, అదేవిధంగా ఉచిత లాకర్స్ అండి. అదేవిధంగా మనకి తిరుపతిలో మనకి 300 రూపాయల స్వామివారికి దర్శన టికెట్లు కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఎక్కడ ఇస్తున్నారు అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుపతిలో అలిపిరికి దగ్గరలో గో ప్రదక్షిణ సాల దగ్గర మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ వామన్ టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఈ వామన్ టికెట్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి 300 రూపాయల దర్శన టికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఏ రోజుకి ఆ రోజు మనకి ఉదయం 5 గంటల నుంచి అక్కడ లైన్ అయితే ఉంటుందండి. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మనకి 300 రూపాయల దర్శన టికెట్ అన్నది ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి వామన్ టికెట్లోనే మనకి యాడ్ అయి ఉంటుందండి 300 రూపాయల దర్శన టికెట్ అన్నది. ఈ వామన్ టికెట్ ఎవరైతే తీసుకున్నారో వీళ్ళకి టోటల్గా టికెట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు ఉంటుందండి వాము. అదేవిధంగా అందులోనే మనకి 300 రూపాయల దర్శన టికెట్ కూడా యాడ్ అయి ఉంటుంది. కాబట్టి టోటల్గా మనకి 1600 రూపాయలు అవుతుందండి. ఇందులో మ్యాక్సిమం 2 సభ్యులు అయితే పాల్గొనవచ్చు. భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. సింగిల్గా వెళ్ళి వాము చేయించుకోవడానికి అవకాశం ఉండదు. ఈ వాము అన్నది మనకి ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి 11 గంటల వరకు కూడా వాము అన్నది జరుగుతుంది. వాము అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి టీటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా ఈ వామన్ టికెట్ తీసుకుంటారు కదండి వాము, ఈ టికెట్కి సంబంధించిన రిసిప్ట్ మీద సిగ్నేచర్ అదేవిధంగా స్టాంప్ వేసి మీకు 300 రూపాయల దర్శన టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ 300 రూపాయల దర్శన టికెట్ అనేది శ్రీవారి భక్తులకి అయితే కేటాయించడం జరుగుతుందండి. ఇది మీరు తిరుమల కొండపైన ATC సర్కిల్ దగ్గరికి వెళ్తే ఆ లైన్లోకి వెళ్ళి మీరు శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఏ రోజుకి ఆ రోజు ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు కేవలం శ్రీనివాస దివ్యానుగ్రహ వాము అండి. ఇది టోటల్గా టికెట్ కాస్ట్ 1600 రూపాయలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అంతేగాని సీనియర్ సిటిజన్కి కానీ, అదేవిధంగా దివ్యాంగులకు కానీ, అదేవిధంగా 300 రూపాయల దర్శన టికెట్ కానీ తిరుమల కొండపైన ఎక్కడ ఇవ్వడం లేదండి. తిరుమల కొండపైన ఎక్కడ కూడా ఎటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు మనకి ఇవ్వడం లేదు. కేవలం శ్రీవారి యొక్క SSD టోకెన్స్, అదేవిధంగా మీకు ఎటువంటి దర్శన టికెట్లు కూడా దొరకలేదు అనుకోండి, అంటే శ్రీవారి యొక్క SSD టోకెన్స్ కూడా మీకు దొరకలేదు అనుకోండి, మీరు అటువంటి సమయంలో కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత శ్రీవారి యొక్క సర్వదర్శనం అందుబాటులో ఉంటుందండి. దాన్ని ధర్మదర్శనం అంటారు, దాన్ని ఫ్రీ దర్శనం అంటారు. మీరు అక్కడ ఉన్నటువంటి ఫ్రీ లైన్లోకి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపట్టుకోండి, ఫ్రీ దర్శనం ద్వారా వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులు కానీ, SSD టోకెన్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ, కాలినడకన వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ స్వామివారి యొక్క దర్శనం అన్నది ఇంచుమించుగా అందరికీ ఒకే విధంగా జరుగుతుందండి. అందరూ కూడా జయ విజయాల దగ్గర ఉన్న మాత్రమే శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కాలినడకన వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అయితే మనకి ఉదాహరణ టైమింగ్ చెప్తానండి, మీకు ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. మనకి కాలినడకన వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శనం అయితే 5 గంటల సమయం పడితే, మనకి SSD టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి వీళ్ళకైతే మనకి ఒక 7 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా ఫ్రీ లైన్లో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి, అంటే ఎటువంటి స్వామివారి యొక్క దర్శన టోకెన్ తీసుకోకుండా ఫ్రీ లైన్లో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే ఒక 9 గంటల సమయం పడుతుంది. టైం అన్నది 2 అవర్స్ డిఫరెంట్ ఉంటుంది తప్ప దానికి మించి ఎటువంటి డిఫరెంట్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క
ఎస్సీ టోకెన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ దొరకకపోతే మీరు నేరుగా స్వామివారిక ఫ్రీ దర్శనంలోకి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. టైం డిఫరెంట్ మాత్రం ఇంతే ఉంటుందని, అంతకు మించి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మర్లో, ఈ వేసవి కాలంలో తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.